జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. 98వ దివ్యదేశం అయోధ్య. ఈ వైభవం మనం వీక్షిస్తూ తెలుసుకుందాము. భాతి శ్రీ సరయూ సరిస్థటగతే శ్రీమానయోధ్యాపురే శ్రీమత్పుష్కళ దేవయాన నిలయః సత్యాఖ్యాకాసారకే సీతాళింగితమూర్తిరుత్తరముఖః శ్రీరామనామాహరి స్వాసీనో భరతాధిభిర్మునిగణైః దేవ్యై చ దృష్టః సదా పరాంకుశకళిధ్వంసీ కులశేఖరసూరిభిః విష్ణుచిత్తేన మునినా మంగళైరభిసంస్తుతః. ఇక్కడ వేంచేసి ఉన్న స్వామికి శ్రీరాముడు అని పేరు. అమ్మవారు సీతాదేవి. సరయూ నది తీరాన సత్యపుష్కరిణి సమీపాన పుష్కల విమానంలో భరతాదులచే పరివేష్టితుడై ఉత్తర ముఖంగా కూర్చొని దర్శనం అనుగ్రహించే స్వామి దేవతలందరికీ ప్రత్యక్షం. నమ్మాల్వార్లు, కులశేఖరాల్వార్లు, పెరియాల్వార్లు, తొండరడిప్పొడి ఆల్వార్లు, తిరుమంగయ్య ఆల్వార్లు ఈ దివ్యదేశం వైభవాన్ని, రామచంద్రుడి వైభవాన్ని కీర్తన చేశారు. ముక్తిప్రద క్షేత్రాలలో అయోధ్య మొదటిది. తక్కినవి మధుర, మయ, కాశీ. మయ అంటే హరిద్వారు, కాశీ, కంచి, అవంతిక, ద్వారక అనేవి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని దివ్య పాదార వింద స్పర్శచేత పునీతమైన ఈ దివ్యక్షేత్రం అండ్రు సరాసరంగళై వైగుందతేత్తి అని ఆల్వార్లు ప్రశంసించినట్లుగా ఆనాడు చరాచరములన్నిటినీ పరమపదానికి తీసుకొని పోయిన శ్రీరామచంద్రుని దివ్యావతార పుణ్యక్షేత్రం ఈ అయోధ్య నగరం. మరి ఆయన అవతారం చాలించేటప్పుడు అక్కడ ఉండేటటువంటి లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, చైతన్యం కలిగినవి, చైతన్యం లేనివి, చెట్టు పుట్టగా ఏదీ లెక్క చేయక అన్నిటినీ తనతోటి పాటు మోక్షాన్ని సంప్రాప్తింపచేసినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. రామో రామ ఇతి ప్రజానం అభవన్ కథా అన్నట్లు సదా రామనామ ఘోషతో పునీతమైన పవిత్ర ప్రదేశం ఈ అయోధ్య నగరం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫైజాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అయితే ఆల్వార్లు మంగళాశాసనం చేసిన ఆలయం కానీ, పుష్కరిణి కానీ ఈనాడు మనకు కనిపించవు. ఈనాటి రామజన్మభూమి స్థానంలోనే ఆ ఆలయం ఉండేదట. ఏది ఏమైనా శ్రీరామచంద్రుని పాదస్పర్శతో పునీతమైన అయోధ్యానగర సంచారమే ఈ క్షేత్ర దర్శనానికి పరమావధి. రఘునందనుడైన శ్రీరామచంద్రుని పవిత్ర స్నానాదులతో పునీతమైన సరయూ నది స్నానము. ఆ స్థానము గొప్పది. అందులో స్నానాన్ని ఆచరించటం ప్రధానమైనటువంటి ప్రయోజనం. ఆనాటి శ్రీరామ కథను అనుసంధానం చేయటమే రామచంద్రునికి మనము అర్పించేటటువంటి అంజలి. అంజలి అంటే తెలుసు కదా, నమస్కారం. రావణుని బాధలను పడలేని దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తే ఆ స్వామి కౌసల్యానందనుడిగా అవతరించి రావణుని సంహరించి సకల లోకాలను కాపాడుతాడు. అలా స్వామి అవతరించినది ఈ అయోధ్యలోనే. శ్రీరామచంద్రమూర్తి తండ్రి ఆజ్ఞను అనుసరించి 14 సంవత్సరాలు అరణ్యవాసము చేయటానికి బయలుదేరగానే అయోధ్య 3 వారిపోయింది. ఆ విషయాన్ని సుమంత్రుడు దశరథ మహారాజుకు చెబుతున్నాడు. విషయేతే మహారాజా రామ వ్యసనకర్షితాః అపివృష్టాః పరిమ్లానాః సపుష్పాంకురకోరకాః ఉపశుష్కోదకాన్యద్యః పల్వలాని సరాంసి చ. ఓ దశరథ మహారాజా, శ్రీరామ వియోగం చేత అయోధ్య నగరంలోని వృక్షాలన్నీ పూలతోటి, మొగ్గలతోటి, మొలకలతోటి పూర్తిగా వాడిపోయినాయ్యా. నదులు ఎండిపోయాయి. ఇక కుంటలు, చిన్న చిన్న చెరువులు మొదలైన వాటి సంగతి ఏమని చెప్పాలి అంటూ శ్రీరామ వియోగాన్ని సహించలేని అయోధ్య విషయాన్ని చెబుతాడు. శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి అయోధ్యకు తిరిగి రాగానే
అకాల ఫలినో వృక్షాహ అంటూ కాలము కాని కాలంలో వృక్షాలన్నీ ఫలించి స్వాగతం పలికాయి. ఆ విధంగా శ్రీరామ సంబంధం చేత పులకించిన మహానగరం ఈ తిరు అయోధ్య. అయోధ్య అంటే పరమపదం అని కూడా అర్థం. పరమపదనాథుడైన శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజు నందనుడిగా అవతరించినప్పుడు పరమపదమే అయోధ్యగా అవతరించింది. ఆయనను ప్రస్తుతించే వేదము శ్రీరామాయణంగా రూపుదిద్దుకున్నది. కరుణా వరుణాలయుని దివ్య కథ గానంచే అయోధ్య నగరం పులకరించిపోయినది. ఆనాటి వైభవం అంతా కాలగర్భంలో కలిసిపోయినా ఈనాటికి ఆనాటి గాథలను తలిపింపచేసే ఎన్నో సన్నివేశాలు మనకు దర్శనమిస్తాయి ఇక్కడ. వాటిని గురించి కొంత తెలుసుకుందాం. శ్రీరామచంద్రుని తరువాత క్రమంగా అయోధ్య నగరం సరయూ నదిలో కలిసిపోయినది. ఆ తరువాతి కాలంలో అంటే ఈ కలియుగంలో విక్రమాదిత్యుడు శ్రీరామాయణం ఆధారంగాను త్రేతాయుగం నాటి కథల ద్వారాను అయోధ్య నగరాన్ని పునర్నిర్మించాడు. ఇలా నిర్మాణమైన అయోధ్య ఆ వైదికుల దండయాత్రల ఫలితంగా రూపుమారిపోయింది. అయినా చెక్కు చెదరని కొన్ని కట్టడాలు నేటికి మనకు దర్శనమిస్తాయి. అలాంటి వాటిలో దశరథ మహల్ ఒకటి. అయోధ్యలో ముందుగా మనం దర్శించవలసినది దశరథ మహల్. ఇక్కడ దశరథ మహారాజు తన భార్యలు 3, 4 కుమారులు, కోడళ్లతోటి కొలువు తీరి కనిపిస్తాడు. భగవంతుని పుత్రునిగా పొందిన భాగ్యం వల్ల ఆయన చక్రవర్తి అయినాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చక్రవర్తి దశరథ మహారాజు తన తనయుడుగా చెప్తారు. ఇక రెండవది కనకమహల్. ఇది సీతాదేవి అంతఃపురం. అత్యంత విశాలంగాను అందంగాను ఉండే ఈ భవనంలో సీతారాములు తమ పవిత్రమైన దాంపత్య జీవనాన్ని గడిపారు. మూడవది వాల్మీకి భవన్. లోకానికి రామకథను మొట్టమొదట చెప్పినవాడు వాల్మీకి మహర్షి. ఆయన చెప్పిన రామకథ అంతా ఈ భవనంలో శిలాపలకల మీద చెక్కబడి దర్శనమిస్తుంది. శ్రీరామాయణ కర్త వాల్మీకి మహర్షి. ఆ కథను గానం చేసిన లవకుశల విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. అయోధ్యకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే గుఫ్తార్ ఘాటు కూడా దర్శించవలసినదే. ఇక్కడే శ్రీరామచంద్రమూర్తి అవతారం చాలించాడు. అయోధ్యలోని గడ్డిపోచ మొదలు చీమ వరకు సకల చరాచరాలకు మోక్షాన్ని ప్రసాదించినది ఈ ప్రదేశంలోనే. కనుకనే దీనికి గుప్త హరిఘాట్ అని పేరు వచ్చింది. అదే కాలక్రమంలో గుప్తార్ ఘాట్గా మార్పు చెందింది. ఇక్కడ 2 అంతస్తులు గల ఆలయం ఉన్నది. శ్రీరామచంద్రుడు అవతరించిన ప్రదేశము శ్రీరామ జన్మభూమి. ఇక్కడ శాంతి భద్రతల హడావుడి మధ్యన నిత్యారాధనలు జరుగుతున్నాయి. ఇది తప్పక దర్శింపదగినది. ఇప్పుడు అయితే మనకు చక్కగా మోదీ మంచి రామచంద్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారు. అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పాలన చేసినప్పుడు ఉండేటటువంటి సొగసు వైభవాలన్నీ కూడా ఈనాడు నిర్మాణం చేసి మనందరికీ దర్శింపచేస్తున్నారు. అది పరమాత్మ అనుగ్రహం. అలా లక్ష్మణస్వామి శేషావతారాన్ని దాల్చిన లక్ష్మణ కిల్లా, సీతాకి రసోయి, హనుమాన్ గద్ది, కౌసల్య మందిర్ మున్నగునవి సేవింపదగినటువంటి ప్రదేశాలు. ఏది ఏమైనా ఒకనాడు శ్రీరామభద్రుని పాదస్పర్శచే పులకించిన ఈ పుణ్యభూమి సంచారమే భక్తులకు అవశ్య కర్తవ్యం. సరయూ నది తీరానికి సమీపంలో ఉండే శ్రీరామచంద్రుని ఆలయం తప్పక సేవించవలసినదే. దీనిని ఇక్కడి వారు అమ్మాజీ మందిర్ అని అంటారు. సేతువు క్షేత్రం నుండి లభించిన అర్చామూర్తులను యోగి పార్థసారథి అయ్యంగార్ అనేవారు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇది దక్షిణ దేశ సంప్రదాయం ప్రకారం నిర్మించబడిన ఆలయం. ఇక్కడ కోదండరామునితో పాటు శ్రీరంగనాథులు, ఆల్వారాచార్యులు, దివ్యమంగళ విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి. దక్షిణ దేశపు ఆచారాన్ని అనుసరించి పాంచరాత్రాగామానుసారము ఆరాధన ఉత్సవాదులు జరుగుతాయి. దివ్య ప్రబంధ పారాయణం కూడా ఉంటుంది. ఆల్వార్ల సంప్రదాయానికి చెందిన వారికి ఇదే ఆనాటి శ్రీరామచంద్రుని ఆలయము అని అనిపిస్తుంది. అయోధ్యకు సమీపంలో నంది గ్రామం తప్పక సేవించవలసిన క్షేత్రం. భరతుడు 14 సంవత్సరాలు శ్రీరామ వియోగాన్ని భరిస్తూ కథ
మపరార రాత్రేషు సరయు మవగాహతే అనునట్లు శ్రీరామ వియోగజనిత తపోపశాంతికై అర్ధరాత్రి వేళ సరయూ నది స్నానాలు చేస్తూ గడిపింది ఈ నంది గ్రామంలోనే. అంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా పగలు వెళ్ళి స్నానం చేస్తే, అయ్యా నీ వల్లే కదా రామచంద్రుడు అడవులకు వెళ్ళారు అని మాట్లాడుతూ ఉంటే బాధ కలిగేది భరతుడికి. అది ఒక పాయింట్. ఇంకొకటి, పాపం రాత్రులు కూడా నిద్ర పట్టేది కాదు. అయ్యో నా అన్నగారు అడవుల్లో ఉన్నారే నా తల్లి చేసిన పనికని కృంగి కృషిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆ తాపాన్ని తీర్చుకోవటానికై ఆయన అర్ధరాత్రి వేళ వెళ్ళి సరయూ నది స్నానాన్ని ఆచరించేటటువంటి వారన్నమాట. ఇదంతా జరిగింది నందిగ్రామంలోనే కనుక ఆ నందిగ్రామ సందర్శన ప్రధానము అంటున్నారు. హనుమంతులు వారు శ్రీరామ గమన వృత్తాంతాన్ని భరతుల వారికి వినిపించింది కూడా ఈ నందిగ్రామంలోనే. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీరామునకు పెరుమాళ్ అని పేరు. పెరుమాళ్లను పరమప్రీతితో కీర్తించిన కులశేఖరాల్వార్లకు కూడా కులశేఖర పెరుమాళ్ అని పేరు. కులశేఖర పెరుమాళ్లు తాను అనుగ్రహించిన పెరుమాళ్ళు తిరుముడిలో శ్రీరామ వృత్తాంతాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తారు. అలాగే శ్రీకృష్ణావతారం అంటే యశోదగా మారిపోయే పెరియాళ్వార్లు కూడా రామ వృత్తాంతాన్ని సీతమ్మకు చెప్పి, ఓ వైదేహి, తన గుర్తుగా ఇదిగో రామచంద్రుడు నీకు ప్రసాదించిన అంగుళీయకము అంటూ సీతమ్మకు రామాంగుళీయకమును సమర్పించు హనుమ వాక్యములుగా అనుగ్రహించిన ఈ పాసురము మహా గొప్పది. అలా మనము కవళ యానై పాయ్ పురవి తేరుడరక్కరెల్లాం తువళ వెన్ని వెన్ని ఆళందన్ తమర్కొళ్ళామే తవళమాడ నీదు అయోத்தி కావళందన్ సిరువన్ కువళైవన్నన్ కానాడీర్ కుజమణి తూరమే கற்பாரி ராம பிரானை எல்லால் மற்றும் கற்பரோ பொற்பா முதலா புல்லெரும்பாதி உன்னி நீயே நற்பால் அயோத்தியில் வாசும் சராசரம் முற்றுவும் நற்பாலுக்கும் தனன் நான் முகனார் பெற்ற நாட்டுலே நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயண.